Today, our discussion is about humidity, clouds, and precipitation. ఇవాటి నుంచి హ్యూమిడిటీ గురించి, దానివల్ల ఏర్పడే క్లౌడ్స్ గురించి, అండ్ ఆ క్లౌడ్స్ వలన వచ్చే రెయిన్ఫాల్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఓకే, అయితే అంతకంటే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తున్నా. ఇది కనిపిస్తుందండి, ఇది ఇన్ఫర్మేషన్. యా, ఒకసారి ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ వెదర్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది వెదర్ ఇన్ఫర్మేషన్ లో మీకు చూస్తే ప్రెసెంట్ మా లొకేషన్, నేనున్న లొకేషన్ యొక్క వెదర్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ మనం అందరికంటే ఫస్ట్ చూసేది టెంపరేచర్. టెంపరేచర్ తర్వాత రకరకాల వాల్యూస్ ఇచ్చారు. మాక్సిమం యూవీ ఇండెక్స్ అనగానే మనం ఇన్సోలేషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇన్సోలేషన్ లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అది ఆ విధంగా యూవీ రే ఇండెక్స్ చెప్తుంది. అలాగే విండ్ స్పీడ్ చెప్తుంది, విండ్ గెస్ట్స్ చెప్తుంది, హ్యూమిడిటీ గురించి చెప్తుంది, అలాగే ఇండోర్ హ్యూమిడిటీ గురించి చెప్తుంది, డ్యూ పాయింట్ ఎంత టెంపరేచర్ ఉంది అని చెప్తుంది, అలాగే ప్రెజర్ ఎంత చెప్తుంది, క్లౌడ్ కవర్ ఎంత చెప్తుంది, విజిబిలిటీ ఎలా ఉంది, క్లౌడ్ సీలింగ్ ఎలా ఉంది అని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి ఎడిషన్ గా మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే ద రియల్ ఫీల్ అని చెప్పి 29 degrees సెంటీగ్రేడ్ ఇచ్చారు చూడండి. ఓకే, మామూలుగా టెంపరేచర్ ఏమో 28 degrees సెంటీగ్రేడ్ ఉంది. బట్ వై ద రియల్ ఫీల్ ఈస్ 29 degrees సెంటీగ్రేడ్? ఎందుకు అలా చేంజ్ వచ్చింది? చెప్పండి. బయట 28 degrees సెంటీగ్రేడ్ ఉంది థర్మోమీటర్ లో టెంపరేచర్, రికార్డ్ అయిన టెంపరేచర్. కానీ మనకు కనిపిస్తుంది మాత్రం 29 degreesగా అనిపిస్తుందంట, ఫీల్ అవుతున్నామంట. ఎందుకు? దానికి కారణం ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో వీటి గురించి డిస్కస్ చేసాము. ఒకసారి మీకు గుర్తుందో లేదో. నో ఐడియా? ఓకే, నో ప్రాబ్లం. ఈ రియల్ ఫీల్ 29 degrees అది తెలిపేది ఏంటి అంటే మనకి బయట టెంపరేచర్ ఎంత ఉందో దాన్నే మనం ఫీల్ అవుతాము అని చెప్పి ఎటువంటి విషయం కూడా లేదు. అంటే బయట టెంపరేచర్ కంటే మనం ఎక్కువ టెంపరేచర్ని ఫీల్ అవ్వచ్చు. కొన్నిసార్లు బయట టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ని కూడా మనం ఫీల్ అవ్వచ్చు. బయట 30 degrees సెంటీగ్రేడ్ ఉన్నా మనం దాన్ని ఎక్కువ వేడిగా ఫీల్ అవ్వకపోవచ్చు. కానీ కొన్నిసార్లు బయట 28 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నా అరే ఒక్కపోతగా ఉంది అని ఫీల్ అవ్వచ్చు. దీనికి కారణం ఏంటి అంటే నథింగ్ బట్ ఏంటండి కారణం ఏంటి? హ్యూమిడిటీ. ఓకే, హ్యూమిడిటీ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్. హ్యూమిడిటీ అనే దాని వల్లనే మనకి ఇలా బయట టెంపరేచర్ కి లోపల టెంపరేచర్ కి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే మనం ఫీల్ అయ్యే టెంపరేచర్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే బయట గాలిలో ఉండే హ్యూమిడిటీ అండి. ఓకే, బయట గాలిలో ఉండే హ్యూమిడిటీ వల్లనే మనకి రియల్ గా ఫీల్ అయ్యే టెంపరేచర్ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే రియల్ హ్యూమిడిటీ గురించి మనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. అందుకే హ్యూమిడిటీ ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఇక్కడ హ్యూమిడిటీ 53% అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఈ 53% ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడదాము. అలాగే ఇక్కడ ఈ పదాలన్నీ మీకు తెలుసు కదండి. మామూలుగా యూవీ ఇండెక్స్, విండ్ గెస్ట్ అంటే మీకు తెలియదులేండి. విండ్ గెస్ట్ అంటే ఏంటి అంటే అప్పుడప్పుడు నార్మల్ విండ్ వీస్తూ ఉంటుంది, ఆ మధ్యలో ఒకేసారి ఎక్కువ వేగంతో గాలి వీస్తూ ఉంటుంది. ఒక తక్కువ పీరియడ్, ఒక 10 seconds, 15 seconds, 20 seconds టైం పీరియడ్ పాటు ఒకేసారి పెద్ద గాలి వీస్తుంది. దాన్నే మనం విండ్ గెస్ట్ అని చెప్పి పిలుస్తాము. హ్యూమిడిటీ అంటే ఏంటో మనం ఇప్పుడు ఎలాగో మాట్లాడతాం. డ్యూ పాయింట్ గురించి కూడా మనము ఇప్పుడు ఈ క్లాస్ లోనే మాట్లాడతాం. అలాగే ప్రెజర్ గురించి మీకు తెలుసు. ఇది లో ప్రెజరా హై ప్రెజర్ అండి? ఇప్పుడు 1011 millibars ఉంది ఇక్కడ. అయితే ఇది లో ప్రెజరా హై ప్రెజరా మీరు చెప్పాలి ఇప్పుడు.
ఓకే, ఇది లో ప్రెషర్ అండి. 1011 మిల్లీ బార్స్ అంటే అది లో ప్రెషర్ కిందకి వస్తుంది. ఎందుకంటే నార్మల్ గా మనకి బయట కనిపించే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నియర్లీ 1013 మిల్లీ బార్స్. మనం చెప్పుకున్న దాని ప్రకారం 1013.25 మిల్లీ బార్స్ కాబట్టి దానికంటే తక్కువ ఉంది కాబట్టి ఇది లో ప్రెషర్. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే క్లౌడ్ కవర్ 89% ఇచ్చారు. క్లౌడ్ కవర్ 89% అంటే మొత్తం ఆకాశంలో 89% క్లౌడ్ కవర్ ఉంది. మాకు ఇప్పుడు బయట ఎన్విరాన్మెంట్ కూడా అలాగే ఉందండి. ఎండ ఎక్కడ కూడా కనిపించట్లేదు. మొత్తం అంతా నార్మల్ గా సైలెంట్ గా ఉందన్నమాట. అలాగే విజిబిలిటీ ఇవంతా కూడా మనం ఫాగ్ విషయంలోను వీటిలో మాట్లాడతాం. విజిబిలిటీ అంటే ఎంత దూరం వరకు క్లియర్ స్కైలో మనము ఎంత దూరం వరకు చూడగలము అంటే 10 కిలోమీటర్స్ వరకు చూడగలం. అలాగే క్లౌడ్ సీలింగ్ అంటే మనకి లోయెస్ట్ క్లౌడ్స్ ఎంత హైట్ లో ఉన్నాయి, అసలు మీ ఏరియాలో లోయెస్ట్ క్లౌడ్స్ ఎంత హైట్ లో ఉన్నాయని చెప్పేది క్లౌడ్ సీలింగ్. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడతో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు హ్యూమిడిటీ గురించి మాట్లాడుకుందాం. హ్యూమిడిటీ అంటే మన చుట్టూ ఉండే గాలిలో చాలా వాటర్ వేపర్ అనేది ఉంటుందండి. చాలా వాటర్ వేపర్ అనేది ఉంటుంది. మన చుట్టూ ఉండే గాలిలో చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం ఎప్పుడు చూడగలమంటే ఒక ఫ్రిడ్జ్ లోంచి, ఒక రిఫ్రిజిరేటర్ లోంచి ఒక కూల్ డ్రింక్ ని బయటకు తీసామనుకోండి. రిఫ్రిజిరేటర్ నుంచి కూల్ డ్రింక్ ని బయటకు తీస్తే ఆ కూల్ డ్రింక్ మీద చుట్టూ కూడా వాటర్ డ్రాప్లెట్స్, చల్లగా ఉన్న కూల్ డ్రింక్ మీద చుట్టూ కూడా వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడతాయి. ఇవేమైనా డ్రింక్ లోపల నుంచి బయటకు వచ్చాయా? కాదు. ఏమైంది? ఆ కూలింగ్ వల్ల గాలిలో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా డ్రింక్ చుట్టూ కూడా వాటర్ లాగా కండెన్స్ అయ్యి అక్కడ చిన్న చుక్కలాగా వాటర్ డ్రాప్స్ లాగా ఏర్పడింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? మన చుట్టూ ఉండే గాలిలో వాటర్ వేపర్ అనేది ఉంది అని చెప్పొచ్చు. ఓకే, అయితే ఈ వాటర్ వేపర్ కంటెంట్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేదే హ్యూమిడిటీ. ఓకే, హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. రాసుకోండి, హ్యూమిడిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ పరిమాణాన్ని మనము హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. అంటే మన చుట్టూ ఉండే గాల్లో మనకి కనిపించకుండా చాలా వాటర్ వేపర్ అనేది తిరుగుతూ ఉంటది. ఓకే, దాన్నే మనం హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అయితే ఈ గాల్లోకి ఈ వాటర్ వేపర్ ఎలా వచ్చింది? హౌ? ఎలా వచ్చిందండి గాల్లోకి వాటర్ వేపర్ ఎలా వచ్చింది? ఎవాపరేషన్. ఓన్లీ ఎవాపరేషన్ వల్ల వస్తుందా? ఇంకా ఏమైనా ప్రాసెస్లు ఉన్నాయా? ఒకటి ఎవాపరేషన్. నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఉన్నాయా? ట్రాన్స్పిరేషన్. నరేంద్ర, ట్రాన్స్పిరేషన్. అలాగే చూస్తే మీరు శీతాకాలంలో మీ నోటి నుంచి అబ్జర్వ్ చేస్తే, శీతాకాలంలో తెల్లవారుజామున బయటకు వస్తే మనం గాలి బయటకు వదిలేటప్పుడు కూడా మీకు నీటి ఆవిరి కనిపిస్తూ ఉంటది. ఓకేనా? అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మనకి వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్ లోనికి ఏడవచ్చు. అంటే ఈ 3 రకాలుగా మెయిన్ ఎవాపరేషన్ అంటే మొత్తం ఈ మనకి భూమి మీద ఉన్న వాటర్ కానీ, లేకపోతే మనం బట్టలు ఆరేసాం, బట్టల్లో ఉన్న వాటర్ కానీ, ఇదంతా కూడా మనకి గాలిలోకి ఆడవచ్చు. దాన్ని ఎవాపరేషన్ అని చెప్పి పిలుస్తాము. అలా కాకుండా ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కలు ఉంటాయి కదా, పచ్చని మొక్కలు, ఆ మొక్కల నుంచి కూడా కొంత వాటర్ వేపర్ అనేది రిలీజ్ అవుతుంది బయటికి. దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అని చెప్పి పిలుస్తాము. అలాగే యానిమల్స్, బర్డ్స్, వీటన్నింటిలో కూడా రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ లో కూడా మనకి కొంత వాటర్ వేపర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇదంతా కూడా మన అట్మాస్ఫియర్ లోకి యాడ్ అవుతుంది. ఈ అట్మాస్ఫియర్ లోకి యాడ్ అయిన వాటర్ వేపర్ ని మనము హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇది హ్యూమిడిటీ అన్నమాట. ఓకే, అయితే ఈ హ్యూమిడిటీ అనేది అలా హైట్ కి వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అయిపోయింది. ఓకే, వెన్ వి మూవ్ అవే ఫ్రమ్ ది ఎర్త్, హైట్ కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాటర్ వేపర్ అవైలబిలిటీ ఆల్సో డిక్రీజెస్. వాటర్ వేపర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అంటే చెప్పాలి అంటే
మొత్తం భూమి మీద ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా భూమికి దగ్గరలోనే ఉంది. ఓకే, సర్ఫేస్ కి దగ్గరలో, అంటే కరెక్ట్ గా చెప్పాలంటే భూమి మీద ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా ట్రోపోస్పియర్ లోనే ఉంది. మాక్సిమం వాటర్ వేపర్ అంతా కూడా, అంటే కొంత వాటర్ వేపర్ మాత్రం స్ట్రాటోస్పియర్ లో ఉంటది, అక్కడ కూడా క్లౌడ్ ఫార్మేషన్ ఉంటది. కానీ మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ నియర్ ద సర్ఫేస్. ఎందుకంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ కూడా అక్కడే ఉంది కాబట్టి. ఎందుకంటే వాటర్ వేపర్ అనేది శూన్యంలో ఏమి ఉండలేదండి. వాటర్ వేపర్ ని ఎయిరే పట్టి ఉంచుతుంది. ఓకే, ఎయిర్ పట్టి ఉంచుతుంది కాబట్టి ఎయిర్ ఉంటేనే వాటర్ వేపర్ ఉంటుంది. ఓకేనా, అంటే పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంటది, ఎయిర్ యొక్క డెన్సిటీ తగ్గిపోతూ ఉంటది. ఎప్పుడైతే ఎయిర్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా వాటర్ వేపర్ కంటెంట్, వాటర్ వేపర్ అవైలబిలిటీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ హ్యూమిడిటీలో కూడా రకరకాలు ఉన్నాయండి. అంటే హ్యూమిడిటీని కూడా కొలవడానికి మనము 3 రకాలను ఉపయోగిస్తాం. ఓకేనా, ద మెజర్మెంట్ ఆఫ్ హ్యూమిడిటీ అని రాసుకోండి. మెజర్మెంట్ ఆఫ్ హ్యూమిడిటీ టెంపరేచర్ లో చెప్తాం కదా, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాము. ఓకేనా, ఇలాగా ఇక్కడ హ్యూమిడిటీ కూడా రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ మెజర్స్ ఏంటి అంటే ద ఫస్ట్ మెజర్ ఈజ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ. And the second measure is absolute humidity. And the third measure is the relative humidity, the most important of the all. వీటన్నింటిలో కూడా అన్నింటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే రిలేటివ్ హ్యూమిడిటీ. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇదే మనము ఇప్పుడు మీరు చూసారా తొలి నేను వెబ్సైట్ ఓపెన్ చేసి రిలేటివ్ హ్యూమిడిటీ, అక్కడ హ్యూమిడిటీ ఎంత అని రాసింది, 53% అని రాసింది. చూసారా, ఆ 53% అనేది ఏంటి అంటే మా ప్రాంతంలో ఉన్న రిలేటివ్ హ్యూమిడిటీ అన్నమాట. ఇంకా మా ప్రాంతంలో ఉన్న రిలేటివ్ హ్యూమిడిటీని అక్కడ 53% అని చెప్పి చూపించాడు. ఓకేనా, ఈ పర్సంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు చెప్తాను, క్లియర్ గా చూడండి ఒకసారి. ఓకే, ద ఫస్ట్ వన్ ఏంటి, స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే ఈ 3 ఏంటి అంటే సింపుల్, చాలా సింపుల్ అండి. ఏదో పెద్ద తేడాలు ఏమి ఉన్నాయో అనుకోకండి. ఓకే, ఒకసారి డైరెక్ట్ గా చెప్తారు, వినండి ఒకసారి. స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే మీరు కొంత ఎయిర్ ని తీసుకోండి. కొంత ఎయిర్ అంటే 1 kg ఎయిర్ తీసుకోండి. 1 kg ఎయిర్ తీసుకొని అందులో ఎంత వాటర్ వేపర్ ఉందో మెజర్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఎయిర్ లో ఒక 10 గ్రాముల వాటర్ వేపర్ ఉందనుకోండి, అంటే అదే ఆ ఎయిర్ యొక్క స్పెసిఫిక్ హ్యూమిడిటీ అన్నమాట. అంటే ద మాస్ ఆఫ్ వాటర్ వేపర్ పెర్ 1 kg ఆఫ్ ఎయిర్. 1 kg గాలిలో ఎంత వాటర్ వేపర్ ఉంది అని చెప్తే దాన్నే మనం స్పెసిఫిక్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, 1 kg ఎయిర్ లో 1 kg అవ్వచ్చు, 1 క్వింటా అవ్వచ్చు, 1 టన్ అవ్వచ్చు, అది మీ ఇష్టం. అది ఓకే, ఎంత తీసుకున్నా మీ ఇష్టం. అంటే కింద మాత్రం ఎంత ఎయిర్ తీసుకున్నాం, ఎంత డ్రై ఎయిర్ తీసుకున్నాము, ఆ ఎయిర్ లో ఉన్న వాటర్ వేపర్ అంతా కూల్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎయిర్ ని తీసుకొని కూల్ చేసామనుకోండి, ఏమవుద్ది, ఎయిర్ లో ఉన్న వాటర్ వేపర్ అంతా కండెన్స్ అయిపోతే ఆ వాటర్ వేపర్ కండెన్స్ అయిన దాన్ని నువ్వు బరువు కొలిచావనుకో, ఆ కొలిచిన బరువు ఒక 10 గ్రాములను వచ్చింది, లేకపోతే ఒక 20 గ్రాములను వచ్చింది. అంటే ఆ కేజీ ఎయిర్ లో ఎంత వాటర్ వేపర్ ఉంది, నియర్లీ 20 గ్రాముల వాటర్ వేపర్ ఉంది. ఓకేనా, అంటే దాన్నే మనం స్పెసిఫిక్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సింపుల్ గా కావాలంటే డెఫినేషన్ కూడా రాసుకుని ఇక్కడ చెప్తున్నాను. ద వెయిట్ ఆఫ్ వాటర్ వేపర్ per unit weight of air. అంటే ఒక యూనిట్ వెయిట్ ఆఫ్ ఎయిర్ తీసుకున్నాం, 1 kg, 1 గ్రాము, 1 క్వింటా, 1 టన్, అలాగే ఒక యూనిట్ ఎయిర్ మాస్ ని తీసుకుంటే అందులో ఎంత వాటర్ వేపర్ ఉంది అని చెప్పేదాన్ని స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటామండి. ఓకే, అంటే చెప్పాలంటే దీనికి యూనిట్స్ అంటే ఎలా చెప్పాలంటే గ్రామ్స్ పర్ కేజీ ఇలా చెప్పుకోవచ్చు అనమాట. అంటే 2 grams per kg, లేకపోతే 10 grams per kg, 100 grams per kg, ఇలాగా స్పెసిఫిక్ హ్యూమిడిటీని చెప్తారు. కాకపోతే దీన్ని మనం ఎప్పుడు ఎక్కువగా ఉపయోగించము, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఈజ్ నాట్ యూజ్డ్. ఓకేనా, ఎక్కువగా దాన్ని యూజ్ చేయము ఎప్పుడు కూడా. మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటి అంటే అబ్సల్యూట్ హ్యూమిడిటీ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ. అబ్సల్యూట్ హ్యూమిడిటీని
అలాగే రిలేటివ్ హ్యూమిడిటీని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటే ఏమిటి అంటే, ఇక్కడ తొలి 1 కేజీ గాలి తీసుకోమన్నాం కదా, ఇక్కడ కేజీ కాకుండా ఒక కొంత వాల్యూమ్ ఉన్న గాలిని తీసుకునంటే 1 మీటర్ క్యూబ్ లేకపోతే 1 సెంటీమీటర్ క్యూబ్, ఒక వాల్యూమ్, ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉన్న గాలిని తీసుకుంటే ఆ వాల్యూమ్ లో ఎంత వాటర్ వేపర్ ఉంది. ఓకేనంటే మామూలు ఇప్పుడు గాలి యొక్క వాల్యూమ్ కొలవడమే ఈజీ కదా. ఇప్పుడు గాలి యొక్క వెయిట్ కొలవడం చాలా కష్టం, కానీ గాలి యొక్క వాల్యూమ్ కొలవడం మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే గాలి వెయిట్ అంటే చాలా కష్టం, అది ఎక్కడో ఎగిరిపోతూ ఉంటది. వాల్యూమ్ అంటే ఒక రూము 1 మీటర్ క్యూబ్ అంటే ఆ మీటర్ క్యూబ్ ఏరియాలో ఎంత ఎయిర్ ఉందో మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకి అబ్సల్యూట్ హ్యూమిడిటీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి అంటే ద మాస్ ఆఫ్ వాటర్ వేపర్, ద మాస్ ఆఫ్ వాటర్ వేపర్ పెర్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఒక యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటే ఆ ఎయిర్ వాల్యూమ్ లో ఎంత వాటర్ వేపర్ ఉంది, 1 కేజీ ఉందా, 2 కేజీలు ఉందా అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. అబ్సల్యూట్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, మాస్ ఆఫ్ వాటర్ వేపర్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, ఇది జనరల్ గా యూజ్ చేసే మెజర్మెంట్ అండి అబ్సల్యూట్ హ్యూమిడిటీ. దీనికి యూనిట్స్ ఏంటి, మామూలుగా యూనిట్స్ చెప్పాలి అంటే మాస్ అన్నాం, మాస్ గ్రామ్స్, వాల్యూమ్ అంటే సెంటీమీటర్ క్యూబ్, గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేకపోతే కేజీ పర్ మీటర్ క్యూబ్, వీటిని మనం దీనికి యూనిట్స్ గా ఉపయోగించవచ్చు. ఒకంటే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉన్న గాలిని తీసుకున్నాము, అందులో ఇన్ని కేజీల వాటర్ వేపర్ ఉంది, అది మనకి అబ్సల్యూట్ హ్యూమిడిటీ, అది అబ్సల్యూట్ హ్యూమిడిటీ. ఓకేనా. ఇప్పుడు మనకి అన్నింటికంటే ఇంపార్టెంట్ది రిలేటివ్ హ్యూమిడిటీ. మనకి తెలుసు రిలేటివ్ అనే వర్డ్, రిలేటివ్ అంటేనే కంపారిజన్. ఎక్కడైనా రిలేటివ్ వెలాసిటీ, రిలేటివ్ స్పీడ్ అని అన్నాము అంటే రిలేటివ్ అనే వర్డ్ ఖచ్చితంగా కంపారిజన్ కోసమే ఉపయోగిస్తాము. ఇక్కడ కూడా కంపారిజన్ కోసమే ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ అనే వర్డ్ కంపారిజన్ కోసమే మనం ఉపయోగిస్తాం. ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టూ కొంత గాలి ఉందండి, 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉన్న గాలి ఉంది. అయితే ఆ మీటర్ క్యూబ్ వాల్యూమ్ గాలికి కొంత కెపాసిటీ ఉంటది. నీకు ఎంత వాటర్ వేపర్ ఇస్తే అంత వాటర్ వేపర్ ని తీసుకుంటుందా అండి? తీసుకోదు కదా. గాలికి కూడా కొంత కెపాసిటీ ఉంటది. ఇప్పుడు నీకు ఫుడ్ పెడుతున్నారు కదా అని చెప్పేసి ఒకే పూట కూర్చుని పెట్టి కేజీలు పెడితే తినేయగలమా? లేదు. అంటే మనకంటూ ఒక లిమిట్ ఉంటది. అలాగే గాలికి కూడా, గాలే కదా మరి వాటర్ వేపర్ ని పట్టి వల్చాల్సింది. గాలికి కూడా వాటర్ వేపర్ ని హోల్డ్ చేయడానికి కొంత కెపాసిటీ ఉంటది. అంటే ఒక గాలి 1 కేజీ ఎయిర్ ని, కేజీ వాటర్ వేపర్ ని పట్టి ఉంచగలదు అనుకోండి. దాన్ని ఏమంటాము? కెపాసిటీ ఆఫ్ ఎయిర్, కెపాసిటీ ఆఫ్ ఎయిర్ టు హోల్డ్ వాటర్ వేపర్, టు హోల్డ్ వాటర్ వేపర్. ఓకేనా. వాటర్ వేపర్ ని ఎంత వరకు హోల్డ్ చేయగలుగుతుంది అంటే ఎంత మాస్ ఉండే వాటర్ వేపర్ ని ఎయిర్ హోల్డ్ చేయగలుగుతుంది. ఓకే, అయితే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఉన్న గాలి నియర్లీ 5 కేజీల వాటర్ వేపర్ ని హోల్డ్ చేయగలదు. అయితే ఆ 5 కేజీల వాటర్ వేపర్ ని హోల్డ్ చేయగలిగితే దానిలో ఉన్న వాటర్ వేపర్ కేవలం 2 కేజీలే ఉంది. ఓకే, ప్రెసెంట్ అంటే దానిలో ఉన్న అబ్సల్యూట్ హ్యూమిడిటీ జస్ట్ 2 కేజీస్ మాత్రమే ఉంది. ఓకేనా. అయితే దాని కెపాసిటీ 5 కేజీలు, దానిలో ఉన్నది 2 కేజీస్. ఆ రెండింటికి మధ్య రేషియోనే మనము రిలేటివ్ హ్యూమిడిటీ అని పిలుస్తాం. అంటే మీకు ఇక్కడ మామూలుగా 2/5 అంటే ఎంత పర్సెంటేజ్ నిండిందండి? జనరల్ గా చెప్పండి. 2/5 దాని కెపాసిటీ 5 కేజీలు, దానిలో ఉన్నది 2 కేజీస్. అంటే ఇది ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఫిల్ అయ్యి ఉంది? ఎంత పర్సెంటేజ్ ఫుల్ అయ్యి ఉంది? 40% సార్. యా, 40%. అంటే కరెక్ట్ గా ఇది 40% ఫుల్ అయింది. ఇంకా 60% ఖాళీ ఉంది. ఆ 40% ఫుల్ అయింది అన్నాం చూసారా, ఆ 40% ఎయిర్ ఎక్కడైతే ఫుల్ అయిందో ఆ 40% నే మనం రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. అంటే యాక్చువల్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్, యాక్చువల్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్, దానికి మరియు కెపాసిటీ ఆఫ్ ఎయిర్ టు హోల్డ్ వాటర్ వేపర్, ఈ రెండింటికి మధ్య ఉన్న రేషియోని మనము రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తామండి. ఓకేనా. ఇదే డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి క్లియర్ గా. రిలేటివ్ హ్యూమిడిటీకి, రిలేటివ్ హ్యూమిడిటీ it is the ratio of
It is the ratio of current absolute humidity to highest possible absolute humidity. Highest possible absolute humidity. హైయెస్ట్ పాసిబుల్ అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటేనే అర్థం ఏంటి, దాని కెపాసిటీ. ఓకే, అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటే ఏంటి, అర్థం ఏంటి, ఒక ఎయిర్ లో ఎంత వాటర్ వేపర్ కంటెంట్ ఉంది అని చెప్తున్నాం, అంతే కదా. ఓకే, అంటే దాని కెపాసిటీ 5 kg, అది హైయెస్ట్ పాసిబుల్ అనమాట. అందులో ప్రెజెంట్ ఎంత ఉంది, కరెంట్ అబ్సల్యూట్ ఎంత ఇప్పుడేమో ప్రెజెంట్ 2 kg మాత్రమే ఉంది, అది కరెంట్ అబ్సల్యూట్ హ్యూమిడిటీ. ఈ రెండింటికి మధ్య రేషియోని మనము రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాము. దీన్ని సింపుల్ గా రాయాలంటే, దీన్ని ఇంకో విధంగా రాయాలంటే, దిస్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్, తొలి రాసిన ఫార్ములా అండి, వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ టు వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఎయిర్. రెండు ఒకటే అండి, ఇక్కడ రెండు ఫార్ములాలు ఒకటే అనమాట. వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ఎయిర్ అంటే ఆ ఎయిర్ ఎంత వాటర్ వేపర్ని హోల్డ్ చేయగలదు. ఓకే, దీన్నే మనము పర్సంటేజ్ లో చెప్తామండి. ఓకేనా, రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ పర్సెంట్, ఎంత పర్సెంట్ అని చెప్పి చెప్తాం. అంటే దీన్ని బట్టి మనకి అక్కడ 53% అని చూపించాడు చూసారా, అంటే 53% అని మెన్షన్ చేశాడంటే ఇంకా అక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే డైరెక్ట్ గా అక్కడ హ్యూమిడిటీ అని చెప్పి మెన్షన్ చేశాడు. మీరు తొలి వెబ్సైట్ లో చూసినప్పుడు అక్కడ హ్యూమిడిటీ అని మెన్షన్ చేశాడు కానీ రిలేటివ్ హ్యూమిడిటీ అని మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అక్కడ పర్సంటేజ్ అని చెప్పి యూనిట్ వాడాడు అంటే అది ఖచ్చితంగా రిలేటివ్ హ్యూమిడిటీ అని మనం ఫిక్స్ అయిపోవాలి అంతే. ఓకే, రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఇది మనకి రిలేటివ్ హ్యూమిడిటీ గురించి అండి. దీని మీదే, ఈ రిలేటివ్ హ్యూమిడిటీ మీదే క్లౌడ్ ఫార్మేషన్, రెయిన్ ఫాల్ అన్ని కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మొత్తం మన ప్రాసెస్ అంతా కూడా ఈ రిలేటివ్ హ్యూమిడిటీ మీదే డిపెండ్ అయి ఉంటది. మనం నిన్న క్లాస్ చెప్పినప్పుడు ఒక పదం వాడాం, ఎక్కడ ఏదో విండ్స్ గురించి, సిరాకు ఏదో విండ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆ విండ్స్ వచ్చినప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ 10% కూడా 10% కంటే కూడా తగ్గిపోతుంది అని చెప్పి నేను ఒకసారి మాట్లాడాం, మీకు గుర్తుందో లేదో. అంటే మ్యాక్సిమం అంటే ఇక్కడ వాడినా మనము రిలేటివ్ హ్యూమిడిటీ అనే పదాన్నే వాడుతూ ఉంటాము. దీన్ని మనమే కాదు, వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం మెట్రాలజిస్టులు కూడా వాడే పదం ఏంటి అంటే రిలేటివ్ హ్యూమిడిటీ. ఓకేనా, ఇదే రాసుకోండి. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టర్మ్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్. వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం ఎక్కువగా బాగా కామన్ గా వాడే పదం ఏంటి అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అండి. వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం బాగా ఎక్కువగా వాడే పదం ఏంటి అంటే రిలేటివ్ హ్యూమిడిటీ. ఓకే, ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ ఏమన్నాం, పర్సంటేజ్ లో చెప్తాం, 10%, 20%, 30%, 40%, 50% ఇలాగా చెప్తాం. అయితే కొంత టైంకి ఏమవుద్ది, ఫుల్గా వాటర్ వేపర్ అంటే గాలి ఒక సముద్రం మీద నుంచి వెళ్తుంది. సముద్రం మీద నుంచి వెళ్తే ఏమవుతుంది, సముద్రం మీద నుంచి వెళ్తున్నప్పుడు ఫుల్గా వాటర్ ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ గాలిలోనికి వాటర్ వేపర్ కంటిన్యూస్ గా యాడ్ అవుతూ ఉంది. ఇలా కంటిన్యూస్ గా యాడ్ అవుతున్న కొద్దీ ఏమైంది, ఆటోమేటిక్ గా దాని యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిపోయింది. అంటే ఏంటి, దాని కెపాసిటీ 5 kg అన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ అండి, 5 kg అన్నాం. అయితే దాని కెపాసిటీ 5 kg రీచ్ అయిపోయింది అనమాట. అంటే అందులో ఉన్న కెపాసిటీ 5 kg, అంటే అది 5 kg ఎయిర్ ని హోల్డ్ చేయగలదు, 5 kg వాటర్ వేపర్ ని హోల్డ్ చేయగలదు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్రెడీ అందులోనికి 5 kg వాటర్ వేపర్ యాడ్ అయిపోయింది. అంటే రిలేటివ్ హ్యూమిడిటీ 100% కి రీచ్ అయిపోయింది. ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిందో ఆ తర్వాత మనము ఆ గాలిలోనికి అస్సలు వాటర్ వేపర్ ని యాడ్ చేయలేము. ఇంకా కొంచెం వాటర్ వేపర్ ని కూడా అది తీసుకోదనమాట.
అంటే ఇలాంటి సందర్భాల్లో మనం ఒక పదం వాడతాం, ఏంటి అంటే సాచ్యురేషన్ అనే చెప్పే పదాన్ని వాడతామని. సాచ్యురేషన్, ఓకేనా. అంటే ఎప్పుడైతే గాలి యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిందో, అది ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేపర్ ని తీసుకోలేదు, ఓకేనా. ఎప్పుడైతే ఎక్స్ట్రా వాటర్ వేపర్ ని తీసుకోలేదో అప్పుడు దాన్ని ఏమని చెప్పి పిలుస్తామంటే మనము సాచ్యురేటెడ్ ఎయిర్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ 100%, ఇట్ ఈజ్ నోన్ యాజ్ సాచ్యురేటెడ్ ఎయిర్, ఓకేనా. ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ 100% అయితే దాన్ని సాచ్యురేటెడ్ ఎయిర్ అని చెప్పి పిలుస్తామండి. ఈ సాచ్యురేటెడ్ ఎయిరే మనకి కావాల్సిన కండిషన్ అనమాట. ఎప్పుడైతే ఎయిర్ సాచ్యురేట్ అవుద్దో ఇట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది క్లౌడ్స్. ఓకే, ఎప్పుడైతే ఎయిర్ సాచ్యురేట్ అవుద్దో అప్పుడు మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుద్ది. అంతవరకు క్లౌడ్ ఫార్మేషన్ జరగదు. ఓకే, అంటే క్లౌడ్ ఫార్మేషన్ అవ్వాలి అంటే ఎసెన్షియల్ కండిషన్ ఏంటండి? సాచ్యురేటెడ్ ఎయిర్. సాచ్యురేటెడ్ ఎయిర్ ఈస్ ద ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్. సాచ్యురేటెడ్ ఎయిర్ అంటే ఎలాంటిదండి? మనం పూర్తిగా మనం కడుపు నిండిపోయింది అనుకోండి, మనం ఇంకేమీ తినలేము, అలాంటి కండిషన్ అనమాట. గాలికి కూడా అలాంటి కండిషన్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీకు క్వశ్చన్, ఇప్పుడు దాని రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిపోయింది. గాలి యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిపోయింది. అది ఇంకా సముద్రం మీదే మూవ్ అవుతూ ఉంది. అయితే వాటర్ ఎవాపరేట్ అవుద్దా అవ్వదా? వాటర్ ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిపోయింది, అయితే ఆ వాటర్ వేపర్ ఎక్స్ట్రా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? నో ఐడియా. ఓకే, ఎక్స్ట్రా వాటర్ వేపర్ ని యాడ్ చేయొచ్చండి. ఎలాగంటే ఇప్పుడు మనం కడుపు నిండిపోయినా సరే ఒక డ్రింక్ తాగామనుకోండి, ఏమవుతుంది? జనరల్ గా కొంత రిలాక్స్ వచ్చినట్టుగా ఉంటుంది, అంటే కొంత ఖాళీ అయినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ బిర్యానీలు కట్టరా తినేటప్పుడు డ్రింకులు తాగుతూ ఉంటారు. అంటే ఏంటి? దాన్ని మళ్ళీ లెవెల్ చేస్తూ ఉంటారు, ఓకేనా. అంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఆహారాన్ని మనం తీసుకోగలుగుతాం డ్రింక్ తాగడం వల్ల. అదే విధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఎవాపరేషన్ జరగాలి అంటే, ఇంకా ఎవాపరేషన్ జరగాలి అంటే మనకి కూడా ఇంకొక కండిషన్ ఉంది ఇక్కడ. ఏంటి అంటే, ఒకవేళ ఆ గాలి యొక్క టెంపరేచర్ కానీ సడన్ గా పెరిగిపోయింది అనుకోండి, అంటే అంతవరకు 30°C దగ్గర ఉంది, అది కాస్త 40°C పెరిగిపోయింది. 40 అంటే అంత తొందరగా పెరగలేదండి, పోనీ ఒక 35°C పెరిగిపోయింది టెంపరేచర్. ఓకే, అప్పుడు ఏమవుద్ది? ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగిందో ఆటోమేటిక్ గా ఈ దాని యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది, వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, ద కెపాసిటీ ఆఫ్ ఎయిర్ టు హోల్డ్ ద వాటర్ వేపర్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, అంటే ఒకవేళ టెంపరేచర్ పెరిగిందంటే వాటర్ వేపర్ ని హోల్డ్ చేసే కెపాసిటీ కూడా పెరుగుద్ది. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకే, ద కెపాసిటీ ఆఫ్ ఎయిర్ టు హోల్డ్ వాటర్ వేపర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. అంటే తక్కువ టెంపరేచర్, అంటే ఇప్పుడు ఒక గాలి చల్లగా ఉందండి, చాలా చల్లగా ఉంది, కోల్డ్ ఎయిర్ ఉంది. ఆ కోల్డ్ ఎయిర్ ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే అది వాటర్ వేపర్ ని ఎక్కువగా హోల్డ్ చేయలేదు, దాని యొక్క కెపాసిటీ చాలా తక్కువ. అందుకని శీతాకాలంలో మనకి వాటర్ వేపరు అసలు హోల్డ్ చేయలేదు ఆ గాలి. ఓకే, వాటర్ వేపర్ అసలు హోల్డ్ చేయలేదు, కాబట్టి మనకి ఎక్కువగా వాటర్ వేపర్ అట్మాస్ఫియర్ లోకి యాడ్ అవ్వదు. కాబట్టి తొందరగా బట్టలు ఆరడం ఇవంతా కూడా మనకి తొందరగా జరగదు. ఓకే, ఆ టైంలో ఎందుకంటే ఆటోమేటిక్ గా ఎవాపరేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. కోల్డ్ ఎయిర్ లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తక్కువ, అండ్ వామ్ ఎయిర్ యాజ్ హెవీ, ఓకేనా, హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. వామ్ ఎయిర్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ, వామ్ ఎయిర్ కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, బిట్ అడిగితే ఒకవేళ ఏ గాలి ఎక్కువ వాటర్ వేపర్ ని హోల్డ్ చేయగలదు అంటే వేడి గాలి, వార్మ్ ఎయిర్ మనకి ఎక్కువ వాటర్ వేపర్ ని హోల్డ్ చేయగలదు. అంటే దానికి దాహం అనమాట, ఎంత వాటర్ వేపర్ ఇచ్చినా కూడా తీసుకుంటూ ఉంటది వేడి గాలి. అదే చల్లని గాలి అనుకోండి, కొంచెం వాటర్ వేపర్ ఇచ్చినా తీసుకోదు ఇంకా, ఎందుకంటే నాకు చాలా ఇంకా సరిపోయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటది.
ఓకే, అలాగే మనం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నోట్ చేసుకోవాలండి. ఏంటి అంటే ద రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే అర్థం ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నామంటే టెంపరేచర్ పెరిగింది అనుకోండి, రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గిపోద్ది. టెంపరేచర్ తగ్గింది అనుకోండి, రిలేటివ్ హ్యూమిడిటీ ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది. ఓకే, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అదే అర్థం, తెలుసు కదా మీకు. రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎందుకు అనేది చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి యొక్క వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ, మనం తీసుకున్న గాలి యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత అన్నాం? 5 kg మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఓకే, అయితే ఇది 5 kg వాటర్ వేపర్ ని హోల్డ్ చేయగలదు. ఓకేనా? అయితే మనం ఏం చేసాము, ఆల్రెడీ కొంత వాటర్ వేపర్ యాడ్ అయింది. బయట అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఒక 30 degrees సెంటీగ్రేడ్ ఉందనుకోండి. ఓకే, 30 degrees సెంటీగ్రేడ్ ఉంది. ఆ 30 degrees సెంటీగ్రేడ్ లో దానిలోనికి 5 kg వాటర్ వేపర్ ఎలా మెల్లమెల్లగా వాటర్ వేపర్ యాడ్ అయిపోయింది. అంటే దాని రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిపోయింది మెల్లగా. అయితే సడన్ గా ఏం చేసాం మనము? టెంపరేచర్ ని పెంచేసాం. అది 35 degrees సెంటీగ్రేడ్ అయిపోయింది. టెంపరేచరు పెరిగిపోయింది. ఓకేనా? టెంపరేచర్ ఎప్పుడైనా పెరిగింది అంటే ఏమవుద్ది? ఎయిర్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరిగిపోద్ది. అంటే అంతవరకు 5 kg ఉన్నది దాని కెపాసిటీ 6 kg అయిపోయింది. ఓకేనా? అంటే మనం ఇదంతా జస్ట్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అండి, ఇవేమి రియల్ వాల్యూస్ కాదు. ఓకే, 6 kg పెరిగిపోయింది. ఎప్పుడైతే 6 kg దాని యొక్క వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగిందో ఆటోమేటిక్ గా రిలేటివ్ హ్యూమిడిటీ ఏమవుద్ది? దాని కెపాసిటీ 6 kg, దానిలో ఉన్న వాటర్ వేపర్ ఎంత? 5 kg. అంటే ఆటోమేటిక్ ఏమైంది? ఇప్పుడు 5/6 అంటే నియర్లీ ఎంత అవుద్దండి? నియర్లీ 82%, 83% ఎంత అవుద్ది అనుకుంటా. అంటే దాని రిలేటివ్ హ్యూమిడిటీ ఏమైంది? ఆటోమేటిక్ గా 82-83% కి తగ్గిపోయింది. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఒకసారి టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ దీనికి ఆపోజిట్ గా సడన్ గా అక్కడ ఉన్న టెంపరేచర్ 25 degrees కి డ్రాప్ అయిపోయింది అనుకోండి. ఆ ప్రదేశంలో, మీరున్న ప్రదేశంలో టెంపరేచర్ 25 degrees సెంటీగ్రేడ్ కి డ్రాప్ అయింది అనుకోండి. 25 degrees సెంటీగ్రేడ్ కి డ్రాప్ అయిందంటే అర్థం ఏంటి? దాని వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. అంటే అంతవరకు 5 kg ఉంది, దాని కెపాసిటీ 4 kg తగ్గిపోతుంది. కానీ దానిలో ఎంత కెపాసిటీ, దానిలో ఉన్న వాటర్ వేపర్, యాక్చువల్ వాటర్ వేపర్ ఎంత? ఇప్పటికీ కూడా 5 kg వాటర్ వేపరే ఉంది. అంటే అర్థం ఏంటి? రిలేటివ్ హ్యూమిడిటీ 100 కంటే కూడా మించిపోయింది. ఎప్పుడైతే 100 కంటే కూడా రిలేటివ్ హ్యూమిడిటీ మించిపోయిందో అప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూమి మీద ఉన్నారు, భూమి మీద మీ దగ్గర మీ ప్రాంతంలో ఉన్న ఎయిర్ యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ 89% అనుకోండి. అయితే ఈ గాలికి సడన్ గా మీకు ఇలా ఆ విండ్ ఇలా వెళ్తుంది, ముందుకు వెళ్తా ఉంది. సడన్ గా ఒక మౌంటైన్ రీజన్ అడ్డొచ్చింది. మీ ఇంటి పక్కన ఏదో ఒక పెద్ద కొండ ఉంది అనుకోండి, కొండ అడ్డొచ్చింది. అప్పుడు ఏమవుద్ది? గాలి ఆటోమేటిక్ గా పైకి రేజ్ అవుతుంది. ఓకేనా? పైకి రేజ్ అయిందంటే మనకు తెలుసు, పైకి రేజ్ అయిందంటే అర్థం ఏంటండి? పైకి రేజ్ అయిందంటే ఆటోమేటిక్ గా ఎర్త్ మీద టెంపరేచర్స్ కూడా డిక్రీజ్ అవుతాయి. ఇన్ ద ట్రోపోస్ఫియర్ లో పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రీజ్ అయిందో ఆటోమేటిక్ గా రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అవుతుంది. ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిందో అప్పుడే క్లౌడ్ ఫార్మేషన్ జరుగుద్ది. దాని వల్ల రెయిన్ ఫాల్ అనేది వస్తుంది. అందుకే మనకి ఓరోగ్రఫిక్ రెయిన్ ఫాల్, ఇప్పుడు మాన్సూన్ విండ్స్ ఉన్నాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఉన్నాయి. అవి వెస్టర్న్ ఘాట్స్ మీద ఎక్కువ వర్షపాతాన్ని ఎందుకు ఇస్తున్నాయి అంటే అంతకు ముందు వరకు వాటి యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువ ఉండేది. కానీ వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా ఎత్తైన పర్వతాలు. ఒక నియర్లీ మనకి చెప్పాలంటే శివాలిక్ హిల్స్ కుంటే కూడా వెస్టర్న్ ఘాట్స్ ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది? ఆ వెస్టర్న్ ఘాట్స్ ని దాటేటప్పుడు ఆ క్లౌడ్స్, ఆ విండ్స్ అనేవి పైకి రేజ్ అవుతాయి. ఎప్పుడైతే పైకి రేజ్ అవుతున్నాయో దాని వల్ల మనకి రిలేటివ్ హ్యూమిడిటీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అంటే అంతవరకు 80%, 89%, 90% ఉంది కాస్త సడన్ గా 100% రీచ్ అయిపోద్ది. వెంటనే క్లౌడ్ ఫార్మేషన్ జరుగుద్ది. ఆ క్లౌడ్ కూల్ అయిపోయి రెయిన్ ఫాల్ రావడం అనేది జరుగుద్ది. అంటే ఇదంతా మనం రెయిన్ ఫాల్ చెప్పేటప్పుడు చెప్తాము. ఒక రెయిన్ ఫాల్ లో ఓరోగ్రాఫిక్ రెయిన్ ఫాల్, సైక్లోనిక్ రెయిన్ ఫాల్, ఫ్రంటల్ రెయిన్ ఫాల్, ఇవన్నీ చెప్పేటప్పుడు జనరల్ గా చెప్తాము.
కాకపోతే ఇక్కడ మీకు రిలేటివ్ హ్యూమిడిటీ గురించి క్లియర్ గా అర్థం అవ్వాలి. అర్థమైందండి రిలేటివ్ హ్యూమిడిటీ గురించి? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ అయితే సార్, క్లౌడ్ ఫార్మేషన్ అయిన వెంటనే రెయిన్ ఫాల్ అయిద్దా సార్? దానికి కూడా టైం పడుతుందా? క్లౌడ్ ఫార్మేషన్ నుంచి మళ్ళీ రెయిన్ ఫాల్ క్లౌడ్ ఫార్మేషన్ అయినంత మాత్రాన రెయిన్ ఫాల్ వస్తుంది అని చెప్పలేము. మనకి ఆకాశంలో చాలా క్లౌడ్స్ కనిపిస్తుంటాయి. ఓకేనా? క్లౌడ్స్ అన్ని ఎప్పుడు క్లౌడ్స్ ఉంటూనే ఉంటాయి, అయినంత మాత్రం మనకి రెయిన్ ఫాల్ వస్తుందా అంటే రాదు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉందన్నమాట, దాన్ని బెర్జరాన్ ప్రాసెస్, ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటది అనమాట. క్లౌడ్ అనేది రెయిన్ ఫాల్ గా మారాలంటే ఒక చిన్న ప్రాసెస్ జరుగుద్ది. అది మనము రేపు ఫర్దర్ క్లాసెస్ లో క్లౌడ్ నుంచి రెయిన్ ఫాల్ ఎలా వస్తుందో చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే అది ప్రాసెస్, అది మనకి ఇక్కడ మన సబ్జెక్ట్ లో ఉంది, కాబట్టి అది మనం ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఈ రిలేటివ్ హ్యూమిడిటీ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి మెయిన్. ఓకే, ఇది అర్థమైతే ఫర్దర్ ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఓకే ఓకే ఇదండి మనకి రిలేటివ్ హ్యూమిడిటీ గురించి. రిలేటివ్ హ్యూమిడిటీ గురించి క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రిలేటివ్ హ్యూమిడిటీని మనము ఇంకా చాలా దగ్గరలో కూడా ఉపయోగించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనిషి ఉన్నాడు, మీకు ఒకసారి మాట్లాడి మనం గుర్తుందో లేదో. ఓకే, మనకి ఇప్పుడు ఇవాళ స్టార్టింగ్ క్లాస్ లో కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాను, బయట 28 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది, మాకు మా ఫీలింగ్ మాత్రం 29 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు మీకు సమ్మర్ లో కొన్నిసార్లు చూస్తే బయట టెంపరేచర్ 30 ఉన్నది చూపిస్తుంది. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తుంటే, వెదర్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే బయట టెంపరేచర్ 30 అని చూపిస్తుంది, కానీ రియల్ ఫీలింగ్ 33 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా? దానికి కారణం ఏంటి అంటే హ్యూమిడిటీ వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే మన శరీరం చల్లబడడానికి శరీరం ఏం చేస్తూ ఉంటది, శరీరంలో ఉన్న వేడిని వాటర్ వేపర్ రూపంలో, అంటే చెమట రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటది. అయితే మనం ఎప్పుడు రిలాక్స్ అవుతాము, ఆ చెమట బయటికి వచ్చిన చెమట కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోవాలి. స్వెట్ అనేది కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోతే మనము రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాము. ఒకవేళ అది ఎవాపరేట్ అవ్వకుండా మన స్కిన్ మీద అలా ఉండిపోయింది అనుకోండి, మనం స్టిక్కీగా చాలా చిరాగ్గా ఫీల్ అవుతాము. దాన్నే మనం సింపుల్ గా సఫోకేషన్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఆ చెమట అన్నిసార్లు ఎవాపరేట్ కరెక్ట్ గా అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే హ్యూమిడిటీ. అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు గాలి యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ చెప్పాం. అంటే మీరు ఈ కాన్సెప్ట్ బట్టి దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. గాలి యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ 50%, 60% ఇలా ఉంటుందని చెప్తాం. ప్రెసెంట్ మా ఏరియాలో మీకు చూపించింది ఎంత, 53% అని చూపించింది మీకు. ఓకే, అయితే ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిపోయింది అనుకోండి, అంటే ఏంటి, రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయింది అంటే ఆ ఎయిర్ ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేపర్ ని తీసుకోలేదు. ఎప్పుడైతే ఎయిర్ ఎక్స్ట్రా వాటర్ వేపర్ ని తీసుకోలేదో అప్పుడు ఈ భూమి మీద ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది, అక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ అంటే అక్కడ సర్ఫేస్ నుంచి ఎవాపరేషన్ కానీ, లేకపోతే బట్టలు ఆరడం కానీ, లేకపోతే మనిషి నుంచి వచ్చే చెమట ఎవాపరేట్ అవ్వడం కానీ, ఇదంతా కూడా డిక్రీజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయిపోతుంది. అంటే మనకి ఒంటి మీద పట్టిన చెమట అలాగే ఉండిపోతుంది. దాని వల్ల మనం సఫోకేషన్ గా ఫీల్ అవుతాము. ఆ రియల్ టెంపరేచర్ 30 డిగ్రీస్ ఉన్నా మనం 33 ఫీల్ అవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే ఇదే కారణం. 30 డిగ్రీస్ ఉన్నది 33 డిగ్రీస్ అవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే ఇదే మెయిన్ రీజన్ అండి. ఓకే, అంటే రిలేటివ్ హ్యూమిడిటీ వల్లనే మనము ఈ సఫోకేషన్ అనే ఒక ప్రాసెస్ ని ఫీల్ అవుతూ ఉన్నాం. అంటే బయట టెంపరేచర్ తో సంబంధం లేకుండా, అంటే ఒక స్టడీ కూడా చేశారండి. ఒక స్టడీ నీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాము. మామూలుగా వీళ్ళు ఒక స్టడీ చేశారు ఏంటి అంటే, బయట టెంపరేచర్ 75 డిగ్రీస్ ఫారెన్హీట్ పెట్టారండి. 75 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్ బయట పెట్టారు. అయితే ఈ 75 డిగ్రీస్ టెంపరేచర్ ఫారెన్హీట్ బయట ఉన్నప్పుడు ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ 0% ఉందనుకోండి, అసలు అంటే గాల్లో అసలు వాటర్ వేపర్ అనేది లేదు, అంటే మీరు ఒక ఎడారిలో ఉన్నారు. ఓకేనా? అయితే అప్పుడు ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ 0% ఉంటే మీకు ఫీలింగ్, అంటే మీకు టెంపరేచర్ ఎంత ఉన్నట్టు అనిపిస్తుంది అంటే 69 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉన్నట్టే అనిపిస్తుంది, అంటే చాలా కూల్ గా ఉన్నట్టే అనిపిస్తుంది. అదే రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిపోయింది అనుకోండి, అంటే వాటర్ వేపర్, ఆ గాలిలో ఉన్న వాటర్ వేపర్ కంప్లీట్ గా దాని కెపాసిటీకి రీచ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు అదే టెంపరేచర్ 80 డిగ్రీస్ ఫారెన్హీట్ లాగా అనిపిస్తుందంట. 80 డిగ్రీస్ ఫారెన్హీట్ లాగా
అనిపిస్తుంది. అంటే బయట టెంపరేచర్ మారిందా? మారలేదు. కానీ రిలేటివ్ హ్యూమిడిటీ బట్టి మీ ఫీలింగ్ అనేది మారిపోతుంది. మీరు ఫీల్ అయ్యే టెంపరేచర్ అనేది మారిపోతుంది. ఇది నేను చెప్తుంది కాదండి, ఇది స్టడీస్ చెప్తున్నవి. ఓకేనా? అందుకే ఈ విధంగా వీళ్ళు కంప్లీట్ గా అన్ని క్యాలిక్యులేట్ చేసి అసలు బయట ఎంత రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాము అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ చేసి ఏం చెప్పారంటే, బయట రిలేటివ్ హ్యూమిడిటీ 45% ఉందనుకోండి, అప్పుడు మనిషి ప్రశాంతంగా ఫీల్ అవుతాడంటే బయట టెంపరేచర్ ని ఎక్కువ తక్కువ ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా బతకగలుగుతాడంట. ఓకే, అంటే అకార్డింగ్ టు స్టడీస్ ది రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 45% ఈజ్ కంఫర్టబుల్ ఫర్ లివింగ్. ఇదంతా మీరు రాసుకోవక్కర్లేదండి, మీకు తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నాం. ఓకే, అంటే మనకి ఒకవేళ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్లు అడిగినా, ఓకే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్వ్యూలోనే మనకి ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ కొన్ని అడిగే అవకాశం ఉంటుంది. వాటి కోసమే నేను ఇది చెప్తున్నాను. జనరల్ గా అంటే ఎలాగో లెసన్ చెప్తున్నాను కాబట్టి ఆ పాయింట్ ఒకటి చెప్తే బాగుంటది. కాబట్టి అంటే బయట రిలేటివ్ హ్యూమిడిటీ బట్టి మనము ఇక్కడ టెంపరేచర్ అనేది మనం ఫీల్ అయ్యే టెంపరేచర్ పెరగడము తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది అర్థమైంది కదా? అలాగే ఎవరు అడిగారు, సుధీర్, రిలేటివ్ హ్యూమిడిటీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. రిలేటివ్ హ్యూమిడిటీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, ఆ ఎగ్జాంపుల్ మీరు విన్నారో లేదో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి కొంత ఆహారాన్ని తినగలడు, అది మనిషి యొక్క కెపాసిటీ. ఓకేనా? అంతకు మించి కెపాసిటీని అతను తినలేడు. అంతకు మించి ఇప్పుడు ఒక ప్లేట్ ఒక 5 ఇడ్లీలు తినగాడు ఒక మనిషి, అయితే ఆ 5 ఇడ్లీలు అతని యొక్క కెపాసిటీ అనమాట. ఒకవేళ నువ్వు 3 ఇడ్లీ పెట్టావనుకో, ఏమవుద్ది? అతను ఆకలిగా ఫీల్ అవుతాడు. ఒకవేళ 5 కంటే ఎక్కువ పెడితే అతను దాన్ని తినలేడు, ఎందుకంటే అతని కెపాసిటీ కంటే ఎక్కువ కాబట్టి. అదే విధంగా మన చుట్టూ ఉండే గాలి ఉంది, ఆ గాలి వాటర్ వేపర్ ని పట్టి ఉంచుతుంది అనమాట. మన చుట్టూ ఉన్న గాలి వాటర్ వేపర్ ని పట్టి ఉంచుతుంది అనమాట. అయితే ఈ వాటర్ వేపర్ ని పట్టి ఉంచేటప్పుడు దానికి కూడా కొంత కెపాసిటీ ఉంటుంది. ఎంత వాటర్ వేపర్ పడితే అంత వాటర్ వేపర్ నది హోల్డ్ చేసి ఉంచలేదు. ఓకే, దానికంటూ కొంత కెపాసిటీ ఉంటుంది. అంటే బయట టెంపరేచర్లు బట్టి అది డిపెండ్ అయి ఉంటుందండి. ఒక టెంపరేచర్ బట్టి దాని యొక్క కెపాసిటీ మారుతూ ఉంటుంది. ఓకేనా? అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న గాలి యొక్క కెపాసిటీ ఒక 10 kgs ఎయిర్ ని హోల్డ్ చేయగలదు అనుకోండి. మీ దగ్గర ఉన్న గాలి 10 kgs ఎయిర్ ని వాటర్ వేపర్ ని 10 kgs వాటర్ వేపర్ ని హోల్డ్ చేసుకుని ఉంచగలదు. ఓకేనా? అయితే మీకు మార్నింగ్ అయింది, తెల్లవారు 6 గంటల తర్వాత ఎండ ఎక్కడం మొదలుపెట్టిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. బట్టల్లో వాటర్ కానీ, లేకపోతే మనుషుల్లో రెస్పిరేషన్ నుంచి కానీ, లేకపోతే చెరువుల్లోంచి, సరస్సుల్లోంచి, సముద్రాల్లోంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి అట్మాస్ఫియర్ లోకి యాడ్ అవుతూ ఉంటది. అయితే ఇలా బాగా యాడ్ అయింది, అది కాస్త ఒక 5 kgs వరకు యాడ్ అయింది. ఓకేనా? అంటే ఇప్పుడు దాని కెపాసిటీ 10 kgలు ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర, కానీ దానిలో ఉన్న వాటర్ వేపర్ ఏమో 5 kgలు. ఈ రెండింటికి మధ్య రేషియోనే మనం రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ నథింగ్ బట్ ద మాస్ ఆఫ్ ది యాక్చువల్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ టు వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఎయిర్. ఓకేనా? వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ ఎయిర్ కింద తీసుకొని, ఇక్కడ ఇది ఫార్ములా ఎక్కడ ఉంది మనకి? ఓకే, ఇక్కడ ఉంది కదా, చూడండి. ఇక్కడ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ టు వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఎయిర్. అంటే దాని కెపాసిటీ అంతా, దానిలో ఎంత వాటర్ వేపర్ ఉంది అంటే సింపుల్ గా దాన్నే మనం రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇది క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ సుధీర్. ఇదండి. తర్వాత ఇప్పుడు ఈ రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేయడానికి మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి. ఓకే, దాన్నే మనం హైగ్రోమీటర్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? హైగ్రోమీటర్. Hygrometer is an instrument, is a device used to measure the humidity of the air. ఓకే, గాలిలో ఉన్న హ్యూమిడిటీని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే హైగ్రోమీటర్. దీన్నే సైక్రోమీటర్ అని కూడా పిలుస్తారండి. ఓకే, సైక్రోమీటర్ ఇది ఎక్కువగా సైంటిఫిక్ పర్పస్ల కోసం ఉపయోగిస్తారు. ఓకే, హైగ్రోమీటర్ అన్న సైక్రోమీటర్ అనే ఒకటే. మీకు ఒకవేళ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఇవేమైనా చదువుంటే సైక్రోమెట్రిక్ చార్ట్స్ అని చెప్పి ఇలా చాలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాటర్ వేపర్ మీద చదువుతారు కాబట్టి స్టడీ అంతా కూడా. బాయిలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ వేపర్ ని వేడి చేస్తా వాళ్ళు పవర్ ని ప్రొడ్యూస్ చేస్తారు కదా.
అంటే అక్కడ ఈ సైక్రోమెట్రిక్ చార్ట్స్ ని ఉపయోగిస్తారనమాట. అయితే మనం సింపుల్ గా హైగ్రోమీటర్ అనే మనం పిలవాలి జనరల్ గా. ఓకే, హైగ్రోమీటర్ అని చెప్పి పిలుస్తామండి. ఇట్ ఈస్ ఏ డివైస్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్. అయితే ఇది ఎలా మెజర్ చేస్తారనే విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇది ఫోటో చూపిస్తాను కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ మీకు కనిపిస్తుంది అంతా కూడా, అన్ని పేజీలు కూడా క్యాన్సిల్ అయిపోతాయండి. ఓకే, ఇమేజ్ లోకి వెళ్తాను, ఒకసారి చూడండి. కనిపిస్తుందండి హైగ్రోమీటర్. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్ సార్, విజిబుల్ సార్. యా, ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మనకి రెండు కనిపిస్తున్నాయండి. ఒకటి హైగ్రోమీటర్ కనిపిస్తుంది, అలాగే ద చార్ట్ రిప్రజెంటింగ్ రిలేటివ్ హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీని రిప్రజెంట్ చేసే చార్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, హైగ్రోమీటర్ అంటే ఏం లేదండి, ఇందులో రెండు థర్మోమీటర్లు ఉంటాయి. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 థర్మోమీటర్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ డ్రై బల్బ్ థర్మోమీటర్ అండ్ వెట్ బల్బ్ థర్మోమీటర్. 2 థర్మోమీటర్లు ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, డ్రై బల్బ్ అంటే ఏంటి అంటే నార్మల్ గా జనరల్ గా ఒక థర్మోమీటర్ ని డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ లో పెట్టావు, అది డ్రై బల్బ్ థర్మోమీటర్ అన్నమాట. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే వెట్ బల్బ్ థర్మోమీటర్. అంతే, ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఏంటి వెట్ బల్బ్ థర్మోమీటర్ అంటే ఏంటి అంటే, మీకు ఎందుకంటే ముందు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు వేసవి కాలంలో మట్టి కుండల్లో నీటిని తాగారా ఎప్పుడైనా? వేసవి కాలంలో సమ్మర్ సీజన్ లో మట్టి తాగారు కదా, తాగితే అవి నార్మల్ వాటర్ కంటే కొంచెం చల్లగా ఉంటాయి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఎందుకు చల్లగా ఉంటాయి? అక్కడ ఏమైనా పెద్ద రిఫ్రిజిరేటర్ నుంచి లేకపోతే ఏసీల నుంచి కూలింగ్ సప్లై అవుతుందా? అంటే మట్టి అనేది బయట టెంపరేచర్ కి ఎఫెక్ట్ కాదు కాబట్టి. నో, ఎఫెక్ట్ అయినా అవ్వకపోయినా లోపల ఒకవేళ బయట టెంపరేచర్ కి ఎఫెక్ట్ అవ్వకపోతే మనం వాటర్ ఎంత టెంపరేచర్ లో వేసామో అంతే ఉండాలి. కానీ అది ఖచ్చితంగా కుండల్లో వేసే నీరు చల్లబడుతుంది కంపల్సరిగా, కొంతవరకు చల్లబడుతుంది. మీరు క్లియర్ గా ఈసారి ఎప్పుడైనా కుండలు ఉంటే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే ఆ మట్టి కుండ అంచులు ఉన్నాయి చూసారా, అంటే కుండ యొక్క గోడలు ఉన్నాయి చూసారా, ఆ గోడలు వాటర్ ని అబ్జార్బ్ చేసుకుని, అంటే లోపల ఉన్న వాటర్ ని, ఆ కుండలో ఉన్న వాటర్ ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని బయటికి ఎవాపరేట్ చేసేస్తాయి. దాన్ని బయటికి ఎవాపరేట్ చేసేది. మీరు కుండ బయట చూస్తే కుండ బయట నీరు కనిపిస్తూ ఉంటది మీకు, అంటే బయటికి నీరు అనేది ఎవాపరేట్ అవుతుంది. ఇలా ఎవాపరేషన్ జరగడం వల్ల మనకు ఒక యూజ్ ఉంటుందండి. ఆ యూజ్ ఏంటి అంటే ఎవాపరేషన్ ప్రాసెస్ వల్ల మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ద ఎవాపరేషన్ ప్రాసెస్ క్రియేట్స్ ఏ కూలింగ్ ఎఫెక్ట్. మనకు ఒక కూలింగ్ ఎఫెక్ట్ ని ఆ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తుంటే ఒక ప్లాస్టిక్ బాటిల్స్ కి చుట్టూ ఒక క్లాత్ కడతారు, ఒక క్లాత్ కట్టి దాన్ని తడి చేస్తూ ఉంటారు. దాన్ని తడి చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న నీరు వేడెక్కకుండా ఉంటది. ఎందుకు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఒకసారి చూడండి, ఎందుకు అంటే ఆ క్లాత్ లో ఉన్న నీరు, ఆ తడి క్లాత్ లో ఉన్న నీరంతా కూడా ఎవాపరేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకి కొంత కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతా ఉంది. అంటే ఇక్కడ మీకు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే వాటర్ ఎవాపరేట్ అయింది అంటే ఆటోమేటిక్ గా కూలింగ్ అనేది జరుగుతుంది. ఇదే ప్రాసెస్ మీరు ఎక్కడ చూడొచ్చు, ఒక టీ కప్పులో టీ ఉంది, అయితే అది ఒక ఫ్యాన్ కింద పెట్టాము, ఫాస్ట్ గా ఎవాపరేట్ అంటే ఆవిరి ఫుల్ గా వస్తూ ఉంటది. అంటే అర్థం ఏంటి, తొందరగా ఎవాపరేషన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా టీ తొందరగా చల్లబడిపోద్ది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. మామూలుగా టీని విడిగా ఉంచిన దానికంటే ఒక ఫ్యాన్ కింద పెడితే ఆటోమేటిక్ గా ఈజీగా అది చల్లబడిపోద్ది. కారణం ఏంటి అంటే ఎవాపరేషన్ ప్రాసెస్ పెరిగిపోద్ది. ఎవాపరేషన్ ఎక్కువగా జరిగిందంటే కూలింగ్ ప్రాసెస్ కూడా మనకి జరుగుతుంది. ఇదే ప్రిన్సిపల్ ని మనం ఇక్కడ వెట్ బల్బ్ దగ్గర యూజ్ చేస్తామండి. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఈ బల్బ్ ఉంది చూసారు, ఇక్కడ థర్మోమీటర్ ఉంది కదా, థర్మోమీటర్ కి కింద ఉండేదాన్ని బల్బ్ అంటారు. మీకు తెలుసు కదా, ఈ మెర్క్యూరీ ఉండే ప్రదేశాన్ని మనము బల్బ్ అని చెప్పి పిలుస్తాము. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వెట్ బల్బ్ లో ఒక కాటన్ క్లాత్ తో దాన్ని చుట్టి ఉంచుతారు అనమాట. కాటన్ క్లాత్ తో చుట్టి ఉంచుతారు. ఈ కాటన్ క్లాత్ ని తీసుకెళ్లి ఒక వాటర్ బౌల్లో పెడతారు. ఇది వాటర్ బౌల్ అనమాట. ఒక వాటర్ బౌల్లో పెడతారు. ఇది ఎలా అంటే ఒక దీపంలో పెట్టిన ఒత్తి ఉంటుంది చూసారా, ఆ ఒత్తి ఎలా అయితే
దీపపు కుద్దీలో ఉన్న నూనెని లాక్కుంటుందో ఈ కాటన్ క్లాత్ కూడా ఇందులో ఉన్న నీటిని లాక్కుంటూ ఉంటది, అంటే అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటది. అయితే మీరు ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అంటే సింపుల్ ప్రిన్సిపల్ అండి, ఏం లేదండి. ఒకవేళ బయట గాలి డ్రైగా ఉందనుకోండి, బయట గాలి డ్రైగా ఉంది. డ్రై అంటే అర్థం ఏంటి? రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువగా ఉంది. డ్రై అంటే అర్థం ఏంటండి? రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువగా ఉంది. ఓకే, రిలేటివ్ హ్యూమిడిటీ ఎప్పుడైతే తక్కువగా ఉంది అంటే ఒక 5%, 10%, 20% ఉంది. అందువల్ల ఏమవుతుంది? రిలేటివ్ హ్యూమిడిటీ ఎప్పుడైతే తక్కువగా ఉందో ఆటోమేటిక్ గా ఇందులోంచి ఈ తడి క్లాత్ వేగంగా డ్రై అయిపోవడం మొదలు పెడుతుంది. అంతే కదా? ఇప్పుడు మనం ఏమన్నాము? రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే మన చెమట కూడా ఆరదు, కానీ రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువగా ఉంటే ఈజీగా ఎంత చెమట పెట్టినా కూడా ఈజీగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటది. అలాగే బయట రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువగా ఉంది కాబట్టి ఈ క్లాత్ ఈజీగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, అంటే డ్రై అయిపోతూ ఉంటది. ఆ డ్రై అయిపోతుంటే ఏం చేస్తుంది? దాన్ని మళ్ళీ వాటర్ సప్లై చేయడానికి ఇందులోంచి వాటర్ లాగా సప్లై అవుతూనే ఉంటది, వాటర్ లాగా సప్లై అవుతూనే ఉంటది. ఓకేనా? అంటే ఇంకా కూలింగ్ అలా కూల్ అవుతూనే ఉంటది అనమాట. ఎప్పుడైతే కూల్ అయిందో ఈ డ్రై బల్బ్ యొక్క ఈ వెట్ బల్బ్ యొక్క టెంపరేచర్ కూడా ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయిపోతుంది. వెట్ బల్బ్ యొక్క టెంపరేచర్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో ఆ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ క్రియేట్ అయింది. కూలింగ్ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వడం వల్ల దీని యొక్క రీడింగ్ అనేది నార్మల్ రీడింగ్ కంటే, ఇదిగోండి ఇక్కడ మీకు ఇది నార్మల్ రీడింగ్ అండి. డ్రై బల్బ్ లో కనిపిస్తుంది చూసారా? ఈ డ్రై బల్బ్ లో కనిపించేది నార్మల్ టెంపరేచర్ అనమాట. ఇది కాస్త ఇక్కడ వరకు డిక్రీజ్ అయిపోయింది, ఇక్కడ వరకు డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా? అంటే ఇది వెట్ బల్బ్ లో ఈ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం చూసారా? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నే మనము రిలేటివ్ హ్యూమిడిటీని కొలవడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, అర్థమైందా? ఈ రిలేటివ్ హ్యూమిడిటీని కొలవడానికి మనం ఉపయోగించేది ఏంటి అంటే ఈ డ్రై బల్బు వెట్ బల్బు యొక్క టెంపరేచర్ల మధ్య డిఫరెన్స్, వెట్ బల్బు టెంపరేచర్ కి డ్రై బల్బు టెంపరేచర్ కి మధ్య ఉండే డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్ ని కొలవడానికి మనము ఈ హైగ్రోమీటర్ ఉపయోగిస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చే చూడండి. డ్రై బల్బ్ టెంపరేచర్ అంటే బయట టెంపరేచర్ 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉందంట. అయితే వెట్ బల్బ్ టెంపరేచర్ అలాగే కొంత సమయానికి ఏమైందంట, అది 20 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కి తగ్గిపోయిందంట. ఈ కూలింగ్ వల్ల ఇది 20 డిగ్రీస్ సెంటీగ్రేడ్ తగ్గిపోయింది. అంటే డిఫరెన్స్ ఎంత? 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ డిఫరెన్స్ ఉంది. అయితే దాన్ని హైగ్రోమెట్రిక్ చార్ట్ లో ఇదిగోండి రిలేటివ్ హ్యూమిడిటీ చార్ట్ అన్నమాట ఇది. ఈ రిలేటివ్ హ్యూమిడిటీ చార్ట్ లో కరెక్ట్ గా చూస్తే ఒకటి డ్రై బల్బ్ టెంపరేచర్ మనకు కావాలి. డ్రై బల్బ్ టెంపరేచర్ ఎంత? 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఇంకోటి డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ కావాలి. ఈ రెండు మనకి రిక్వైర్మెంట్స్ అనమాట. ఇక్కడ డ్రై బల్బ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఓకే, అండ్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఏమో ఎంత? 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్. అంటే కరెక్ట్ గా ఈ వరుస మనకి మ్యాచ్ చేస్తే రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత వచ్చింది? కరెక్ట్ గా 39% రిలేటివ్ హ్యూమిడిటీ అనేది రావడం జరిగింది. రిలేటివ్ హ్యూమిడిటీ 39% రావడం జరిగింది. అదే మనకి 39% ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ పెరుగుతుంది అంటే రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గుతుంది. చూడండి, ఇలా మీరు ముందుకు వెళ్ళే కొద్దీ మీరు ఇలా కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే రిలేటివ్ హ్యూమిడిటీ ఇలా తగ్గిపోతూ ఉంటుంది చూడండి. అంటే మీకు ఇక్కడ టెంపరేచర్ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ కానీ 20 డిగ్రీస్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అంటే బయట అసలు రిలేటివ్ హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంది అని అర్థం అనమాట. ఓకే, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే రిలేటివ్ హ్యూమిడిటీ అంత తక్కువ ఉంది అని అర్థం అనమాట. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత తక్కువ ఉంటే అప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ అంత ఎక్కువ ఉందని అర్థం. చూడండి, ఇక్కడ మీకు టెంపరేచర్ డిఫరెన్స్ జీరో టెంపరేచర్ డిఫరెన్స్ అంటే డ్రై బల్బ్ లో 30 చూపిస్తుంది, వెట్ బల్బ్ లో కూడా 30 చూపిస్తుందండి. అంటే అర్థం ఏంటి? ఈ క్లాత్ ఎవాపరేట్ అవ్వట్లేదు, ఈ క్లాత్ పొడిగా అవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి? బయట హ్యూమిడిటీ 100% ఉంది, బయట రిలేటివ్ హ్యూమిడిటీ 100% ఉంది. చూడండి, డిఫరెన్స్ 1% పెరిగింది అనుకోండి. ఓకే, 1% పెరిగితే అలాగే మనకి ఇక్కడ టెంపరేచర్ కూడా అంటే రిలేటివ్ హ్యూమిడిటీ కూడా అలా తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే డిఫరెన్స్ బట్టి మనము ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీని చెప్తామన్నమాట. అర్థమైందండి ఇది? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నరేంద్ర అడిగారు ఏంటది? సరే, ఎవాపరేషన్ కి టెంపరేచర్ కావాలి కదా. ఎవాపరేషన్ కి టెంపరేచర్ కావాలి. ఎవాపరేషన్ కి టెంపరేచర్ కావాలి కాబట్టే అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కూలింగ్ ఎఫెక్ట్ గురించి. మీరు నెయిల్ పాలిష్ పెట్టుకున్నారండి. నెయిల్ పాలిష్ పెడతారండి అమ్మాయిలు?
యా, నెయిల్ పాలిష్ పెట్టేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటండి, ఒకటి చెప్పండి. నెయిల్ పాలిష్ పెట్టగానే నేలు చల్లగా అయిపోద్ది సార్. యా, ఇది ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్ ఇదేనండి. నెయిల్ పాలిష్ పెట్టగానే నెయిల్ చల్లగా అవుతుంది అంటే అర్థం ఏంటి? ఆ నెయిల్ మీద ఉన్న ఆ నెయిల్ పాలిష్ ఎవాపరేట్ అవ్వడానికి కొంత హీట్ కావాలి, కొంత హీట్ కావాలి. ఆ హీట్ నది ఏం చేస్తుంది? నీ చేతి లోపల నుంచి, నీ చేతిలో కొంత వేడి ఉంటుంది, నీ బాడీలో కొంత వేడి ఉంటుంది, ఆ బాడీలో ఉన్న హీట్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ నెయిల్ పాలిష్ అనేది ఎవాపరేట్ అవుతుంది. అంటే ఎవాపరేట్ అవ్వడం అంటే ఏంటి? అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి అది పొడిగా అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ అది ఎవాపరేట్ అవ్వడం కోసం, అది హీట్ అవ్వడం కోసము నీలో ఉన్న టెంపరేచర్ ని వాడుకుంది. మరి ఇక్కడ కూడా ఇక్కడ ఈ క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ లో ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అవ్వాలి. అప్పుడు ఆ వాటర్ ఏం చేస్తుంది? లోపల కూలింగ్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అంటే అందులో ఉన్న హీట్ ని ఇది అబ్జర్వ్ చేసుకుని వాటర్ ఏమో బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ వెట్ బల్బ్ ఏమో కొంత కూలింగ్ అయింది. ఓకే, అర్థమైందా నరేందర్? అర్థమైంది కదా? అర్థమవకపోతే మళ్ళీ చెప్తాను, కావాలంటే చెప్పండి. ఓకే, ఇదండి మనకి రిలేటివ్ హ్యూమిడిటీ గురించి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం ఎలా వింటాము అంటే, ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు అవసరమైనదంతా చెప్పాను. హైగ్రోమీటర్ మీకు కావాలంటే అక్కడ వర్కింగ్ ఆఫ్ హైగ్రోమీటర్ అని చెప్పి రాసుకోండి. మీరు డయాగ్రామ్స్ కావాలంటే టెక్స్ట్ బుక్ చూసి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి వేసుకోవచ్చు. నేను జస్ట్ కొన్ని పాయింట్లు చెప్తాను, రాసుకోండి. వర్కింగ్ ఆఫ్ హైగ్రోమీటర్. సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు మనకు కుండలో వాటర్ పోసినప్పుడు ఇప్పుడు వాటర్ అది పీల్చుకుంటాయి కదా సార్, పోసిన వాళ్ళు వాటర్ కొంచెం తగ్గుతాయి కదా సార్ అప్పుడు? తగ్గుతాయి కంపల్సరీగా, ఎందుకంటే అది కుండ యొక్క కన్నాల నుంచి, అంటే ఆ పోర్స్ అది, ఎందుకంటే ఆ కుండ యొక్క సర్ఫేస్ అనేది సెమీ పెర్మిబుల్ అన్నమాట. అదేం కంప్లీట్ గా క్లోజ్ అని నాకు చెప్పలేము, ఎందుకంటే దానిలో కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. వాటిలోంచి వాటర్ బయటకు వస్తూ ఉంటది. ఓకేనా? ఆ వాటర్ అనేది అలా బయటికి రావడం వల్ల ఆటోమేటిక్ గా మనకి చల్లదనం అనేది క్రియేట్ అవుతుంది. అలా బయటకు వచ్చిన వాటర్ ఎవాపరేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతూ ఉంటది. దానివల్ల అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? బాటిల్లో పోస్తే సార్? బాటిల్లో అలాంటివి ఏం జరగదు. బాటిల్ అనేది ఒక సెమీ పెరిమిబుల్ ఏం కాదు, అందులోంచి వాటర్ బయటికి రాలేదు కదా. ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదా మెటల్ బాటిల్ కానీ ఏదైనా కూడా అది కంప్లీట్ గా ఎలాంటిదంటే అది వాటర్ ఇంక పాస్ చేయలేదు బయటికి. ఓకేనా? అది ఏంటంటే కంప్లీట్ గా క్లోజ్డ్ అనమాట. కుండ కంటే కుండలో కొన్ని కన్నాలు ఉంటాయి కాబట్టి, చిన్న చిన్న హోల్స్, మనకి కంటికి కనిపించినంత హోల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ అలా జరుగుతుంది. కానీ ఇక్కడైతే మనకి అలాంటివి జరిగే అవకాశమే లేదు. ఒక ప్లాస్టిక్ బాటిల్లోను, లేకపోతే ఇంట్లో వాడే బిందెలు అంటారు కదా, స్టీల్ బిందెలు కానీ, వీటిలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాసెస్ అయితే జరగదు. బయట టెంపరేచర్ వేడిగా ఉంటే లోపల నీళ్లు కూడా వేడిగా ఉంటాయి, బయట టెంపరేచర్ చల్లగా ఉంటే లోపల నీళ్లు కూడా చల్లగానే ఉంటాయి, మామూలుగా మిగతా వాటన్నింటిలో కూడా. కానీ కుండలకి మాత్రమే ఇలాంటి స్పెషాలిటీ అన్నమాట. ఓకే, ఇక్కడ రాసుకోండి ఒకసారి. The hygrometer consists of a dry bulb and a wet bulb thermometer. A dry bulb and a wet bulb thermometer. A wet bulb thermometer. The wet bulb is wrapped అంటే చుట్టడం అన్నమాట. The wet bulb is wrapped by cotton and dipped in water. దాన్ని కాటన్ తో చుట్టి ఆ కాటన్ ఏమో వాటర్ లో పెట్టి ఉంచారన్నమాట, వాటర్ లో పెట్టి ఉంచుతారు. యాజ్ వి నో, కింద పాయింట్ రాసుకోండి. యాజ్ వి నో, ద డ్రై ఎయిర్ అంటే డ్రై ఎయిర్ అంటే పొడిగా ఉన్న గాలి, అందులో వాటర్ వేపర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంది అని అర్థం అనమాట. ద డ్రై ఎయిర్ కాజెస్ ఈజీ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. ఈజీ, చాలా ఈజీగా వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. ఈజీ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. Easy evaporation of water. The cotton cloth easily gets dried
గెట్స్ డ్రైడ్ అప్ ఇన్ డ్రై ఎయిర్. ఇన్ డ్రై ఎయిర్, పొడి గాలిలో కాటన్ క్లాత్ అనేది ఈజీగా డ్రై అయిపోతూ ఉంటుంది. దిస్ క్రియేట్స్ ఈ ప్రాసెస్ ఏదైతే ఈ కాటన్ క్లాత్ ఎప్పుడైతే డ్రై అయిపోయిందో దీనివల్ల దిస్ క్రియేట్స్ ఏ డ్రాప్ ఇన్ టెంపరేచర్ ఇన్ ద వెట్ బల్బ్ థర్మోమీటర్. దిస్ క్రియేట్స్ ఏ డ్రాప్ ఇన్ టెంపరేచర్ in the wet bulb thermometer. వెట్ బల్బ్ థర్మోమీటర్ లో టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఓకేనా? అండ్ దిస్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ వెట్ బల్బ్ అండ్ డ్రై బల్బ్, is used to calculate the relative humidity of the air. ఓకే, ఎయిర్ యొక్క రిలేటివ్ హ్యూమిడిటీని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము ఉపయోగిస్తామండి. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇఫ్ అవుట్ సైడ్ ఎయిర్ ఈజ్ వెట్, the drop in temperature is minimum. తెలుసు కదా, ఆల్రెడీ గాల్లో చాలా వాటర్ వేపర్ ఉందండి. అప్పుడు ఏమవుద్ది, మనం ఇంకా ఆ క్లాత్ అనేది తొందరగా ఎవాపరేట్ అవ్వదు. క్లాత్ ఎప్పుడైతే తొందరగా ఎవాపరేట్ అవ్వలేదు అంటే డ్రై అవ్వలేదో వెట్ బల్బ్ యొక్క టెంపరేచర్ కూడా అంతగా డిక్రీజ్ అవ్వదు అనమాట. ఓకేనా? ఇఫ్ అవుట్ సైడ్ ఎయిర్ ఈజ్ వెట్, ద డ్రాప్ ఇన్ టెంపరేచర్ ఈజ్ మినిమం. And yet 100% relative humidity, ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ 100% గా ఉంటే, at 100% relative humidity, the dry bulb temperature is equals to wet bulb temperature. ఓకే, ఒకవేళ మనకి బయట రిలేటివ్ హ్యూమిడిటీ 100% ఉందనుకోండి, అప్పుడు ఈ రెండు కూడా ఇంకా ఒకేలా ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే జనరల్ గా అయితే డ్రై బల్బ్ ఎప్పుడు మారదు, బయట టెంపరేచర్ మారితేనే డ్రై బల్బ్ మారుద్ది. కానీ వెట్ బల్బ్ మాత్రం బయట టెంపరేచర్ వల్ల మారుద్ది అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ వల్ల కూడా మారుద్ది. ఓకేనా? అంటే ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ 100% అయిందంటే ఈ రెండింటి మధ్య అసలు డిఫరెన్సే ఉండదు, రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ కింద కూడా రావచ్చు మేబీ. ఓకే, ఇది అర్థమైంది కదా? అలాగే లాస్ట్ పాయింట్ రాసుకోండి. ఇఫ్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఈస్ హై, ఇక్కడ చెప్పాం కదా 10 degrees, అది కాస్త ఇంకా పెరిగిపోయింది అనుకోండి, 20 degrees అయిపోయింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? 20 degrees పెరిగిపోయింది అంటే అర్థము ఆటోమేటిక్ గా రిలేటివ్ హ్యూమిడిటీ బయట అసలు లేనే లేదు అని అర్థం అనమాట. అంటే గాలి అలాగే ఎవాపరేట్, అంటే ఆ క్లాత్ ఇంకా డ్రై అవుతూనే ఉందన్నమాట. ఇఫ్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఈజ్ హై, then relative humidity is low. And if difference in temperature is low, అంటే డిఫరెంట్ టెంపరేచర్ లో డిఫరెన్స్ పెద్దగా లేదనుకోండి డ్రై బల్బ్ కి వెట్ బల్బ్ కి, ఆటోమేటిక్ గా రిలేటివ్ హ్యూమిడిటీ అనేది హైగా ఉంది అని అర్థం అనమాట. then it means relative humidity is higher. Okay, is it clear? ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇదండి మనకి హ్యూమిడిటీ గురించి.
ఇంకా రేపు ఫర్దర్ క్లాసెస్ లో మనం క్లౌడ్ ఫార్మేషన్ గురించి, క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ తర్వాత క్లౌడ్స్ ని కొలవడానికి కూడా మనకి కొన్ని యూనిట్స్ ఉంటాయి, క్లౌడ్ మెజర్ చేయడానికి యూనిట్స్ ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అలాగే శ్రావణి అడిగారు ఏంటది, క్లౌడ్ ఫార్మ్ అయితే రెయిన్ వచ్చేసినట్టేనా? కాదు, కొన్నిసార్లు క్లౌడ్ కనిపిస్తున్నా కూడా రెయిన్ ఫాల్ రాదు. ఓకే, ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆకాశంలో క్లౌడ్స్ ఉంటాయి కానీ రెయిన్ ఫాల్ మాత్రం రాదు. ఎందుకు రావట్లేదు? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే మేఘాలు ఉన్నా కూడా వర్షం రాకపోవడానికి కారణం ఏంటి? దానికి కొన్ని టెక్నాలజీస్ కూడా కనిపెట్టారు. క్లౌడ్ సీడింగ్ అనే ఒక టెక్నాలజీ ఉంటది. ఏంటది అంటే ఒకవేళ మేఘాలు వర్షం పడకపోయినా వాటిని ఆర్టిఫిషియల్ గా రెయినింగ్ చేసేటట్టుగా, అంటే ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేయడాన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు. వీటి గురించి అన్నిటి గురించి అసలు ఆర్టిఫిషియల్ రెయిన్ ని ఎలా తయారు చేయాలంటే ఎలా పడేట్టుగా చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా రేపు క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే, అంతవరకు కూడా హ్యావ్ ఎ గ్రేట్ డే. సార్ ఇప్పుడు మనకు హ్యూమిడిటీ అన్న, నీటి ఆవిరి అన్న, ఆర్ద్రత అన్న ఇవి ఒకటే కదా సార్ మీనింగ్? హ్యూమిడిటీ అన్న ఆర్ద్రత అన్న ఒకటి, కరెక్ట్. నీటి ఆవిరి అంటే వాటర్ వేపర్, అంటే జనరల్ గా ఎక్కడైనా ఉండొచ్చు కానీ అది గాల్లో ఉంటే దాన్ని హ్యూమిడిటీ అంటాం. ఓకే, నీటి ఆవిరి మామూలుగా మనకి ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు బాయిలర్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిలో వాళ్ళు వాటర్ వేపర్ ని ఉపయోగిస్తారు, దాన్ని మనం హ్యూమిడిటీ అని చెప్పి చెప్పలేము. హ్యూమిడిటీ అంటే గాలిలో ఉన్న, మన చుట్టూ ఉండే గాలిలో ఉండే హ్యూమిడిటీనే, అది వాటర్ వేపర్ ని హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత, హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత తెలుగులో కరెక్ట్ మీనింగ్ అయితే. సో ఇప్పుడు మనకు టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇది హ్యూమిడిటీ లేదా ఆర్ద్రత అనేది పెరుగుతూనే ఉంటది కదా సార్? టెంపరేచర్ పెరిగితే రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గిపోద్ది. టెంపరేచర్ పెరిగితే రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గిపోతుంది. హ్యూమిడిటీ సార్, మరి హ్యూమిడిటీ అనేది అక్కడ వాటర్ అవైలబిలిటీ బట్టి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో ఉన్నామండి, ఎడారిలో టెంపరేచర్ ఎక్కువే అయినంత మాత్రం హ్యూమిడిటీ పెరుగుద్దా? పెరగదు. ఎందుకు? ఎడారిలో వాటర్ లేవు, వాటర్ ఎవాపరేట్ అయితేనే కదా హ్యూమిడిటీ పెరుగుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం మీద ఉంది, సముద్రం మీద 30 degrees సెంటీగ్రేడ్ ఉన్నా కూడా గాలిలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటది. ఎందుకు? సముద్రం మీద ఉంది కాబట్టి గాలి, వాటర్ ఈజీగా ఎవాపరేట్ అవుతుంటది, ఎక్కువ వాటర్ దొరుకుద్ది కాబట్టి హ్యూమిడిటీ ఆటోమేటిక్ గా పెరుగుద్ది, వాటర్ వేపర్ కంటెంట్ పెరుగుద్ది. అదే ఎడారిలో 50 degrees సెంటీగ్రేడ్ ఉన్నా కూడా అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి హ్యూమిడిటీ ఆటోమేటిక్ గా తక్కువగానే ఉంటది. అంటే అక్కడ లోకల్ కండిషన్స్, వాటర్ అవైలబిలిటీ బట్టి ఉంటది. టెంపరేచర్ పెరిగితే, నార్మల్ గా అయితే టెంపరేచర్ పెరిగిందంటే వాటర్ ఎవాపరేషన్ రేట్ పెరుగుద్ది కాబట్టి ఆటోమేటిక్ గా వాటర్ వేపర్ కంటెంట్ హ్యూమిడిటీ కూడా పెరుగుద్ది. కానీ అక్కడ వాటర్ వేపర్ అవైలబిలిటీ ఉందా లేదనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటది. నేను చెప్పాము విండ్స్ గురించి చెప్పేటప్పుడు, విండ్స్ ల్యాండ్ మీద నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా వాటిలో వాటర్ వేపర్ కంటెంట్ ఉండదు. ఎందుకంటే ల్యాండ్ మీద వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ, నదుల్లోను లేకపోతే చిన్న చిన్న సరస్సుల్లోను లేకపోతే మనుషుల నుంచి, ఇది తప్పితే ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేపర్ రాదు ల్యాండ్ మీద ఉన్నప్పుడు. అదే సముద్రం మీదకి వెళ్ళింది అనుకోండి, అదే విండ్ సముద్రం మీద నుంచి పాస్ అవుతూ ఉంటే దానిలోకి ఎంతో వాటర్ వేపర్ అనేది యాడ్ అవుతూ ఉంటది ఆటోమేటిక్ గా. అందుకనే సముద్రం మీద నుంచి వచ్చే విండ్సే రెయిన్ ఫాల్ ని ఎక్కువగా ఇస్తాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ ఫాల్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, అది ఇండియా మీదకి వచ్చే ముందు ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ మీద, అలాగే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఏమో బే ఆఫ్ బెంగాల్ మీదుగా ట్రావెల్ చేస్తూ ఇండియాలోకి వస్తున్నాయి కాబట్టి వాటిలో పుష్కలంగా వాటర్ వేపర్ కంటెంట్ ఉంటది. అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండియా మీద నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి, ఇది ఇండియా అనుకుంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ యొక్క ట్రావెలింగ్ డైరెక్షన్ ఏంటి? ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటది. ఓకేనా? అందుకని చెప్పి ఈ ప్రాంతాల్లోకి వచ్చేటప్పుడు, అంటే ఈ ప్రాంతాలన్నింటిలోకి కూడా ఇది ల్యాండ్ మీద నుంచే ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా రెయిన్ ఫాల్ ఇవ్వలేదు. కానీ కేవలం తమిళనాడు స్టేట్ కి మాత్రం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు తుఫాను కాదు, వరదలతో ముంచెత్తుంది తమిళనాడుకి. ఎప్పుడు నవంబర్ డిసెంబర్ లో వరదలు వస్తూనే ఉంటాయి. ఎందుకు? అక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వాళ్ళకి వెళ్ళేటప్పటికి కొంత డిస్టెన్స్ వాటర్ మీద ట్రావెల్ చేసి తమిళనాడుని రీచ్ అవుతుంది కాబట్టి తమిళనాడుకి రెయిన్ ఫాల్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత వాటర్ వేపర్ ఉంది అనేది టెంపరేచర్ మీదనే కాదు, అక్కడ వాటర్ అవైలబిలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. యా, ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇక్కడితో సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్.
థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.